పత్తి మొక్క చిన్న వయసులో ఒక్కసారిగా ఎండిపోతుంది. మొక్కపై చూసిన పురుగులు కనిపించవు. పురుగులు తెగుళ్ళ మందు కొట్టినా ఫలితం రాదు. దాని కారణం నేల పైన కాదు, నేల లోపల ఉంది. పత్తి మొక్క మొదటి 25 రోజుల్లో 3 రకాల ప్రమాదం ఎదుర్కొంటుంది. మొదటిది మట్టిలో పుట్టే తెగుళ్ళు వేర్లను దెబ్బతీస్తాయి. రెండవది మట్టిలో దాక్కున్న పురుగులు మొక్కను లోపల నుండి నష్టపరుస్తాయి. మూడవది వేర్లు బలంగా లేకపోతే మీరు వేసిన ఎరువు అందుకోలేదు. ఈ 3 ఒకే సమయంలో జరుగుతాయి. అందుకే ఒకే స్ప్రేతో ఆ 3ంటిని పంటలో ఒక్కసారిలో కంట్రోల్ చేయాలి. అసలు ఏంటి, ఏ స్ప్రే పత్తిలో ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోని మొదలు పెడదాం. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో పత్తి పంటలు ఇప్పటికే 50% మంది రైతులు వేసేశారు. ఇంకా మిగతా రైతులు రాబోయే 15 రోజుల్లో వేసేస్తారు. పత్తి వేసిన వెంటనే మొలకెత్తక పత్తిలో వేరుకుళ్ళు, విల్ట్, అలాగే మొక్క స్ట్రెస్ కి గురవడం, రసం పీల్చే పురుగు వంటి సమస్యలు మొదటి నుంచే దారి చేస్తాయి. వీటన్నిటికీ సమాధానంగా మీ ముందుకు తీసుకొచ్చాం కాత్యాయని పత్తి సురక్ష కాంబో. ఈ కాంబోలో 3 ఉత్పత్తులు ఉన్నాయి. మొలకెత్తిన తర్వాత ఈ 3 ఉత్పత్తులను మొదటి స్ప్రేగా పిచికారీ చేస్తే ప్రారంభంలో వచ్చే పంట సమస్యలన్నీ తగ్గుతాయి. ఇప్పుడు కాంబోలో ఉన్న ఉత్పత్తుల గురించి మాట్లాడుకుందాం. మొదటిది కాత్యాయని కేటిఎం. ఇందులో టెక్నికల్ వచ్చేసి థయోఫెనైట్ మిథైల్ 70% WP. రైతులారా, పత్తి పంట ఒకేసారి ఎండిపోవడం, అడుగు భాగం కుళ్ళిపోవడం, వేర్లు నల్లగా మారడం, ఈ లక్షణాలన్నీ చూసే ఉంటారు. ఫిజారియం విల్ట్, కాలర్ రాట్, రూట్ రాట్, డాంపింగ్ ఆఫ్ అనే రోగాలు మట్టిలో ఉన్న తెగుళ్ళ వల్ల వస్తాయి. మొక్క చిన్నగా ఉన్నప్పుడే వేర్లపై దాడి మొదలు పెడతాయి. పైకి లక్షణాలు కనిపించకపోయినా లోపల చాలా నష్టం జరిగి ఉంటుంది. కేటిఎం ఇందులో ఎలా పని చేస్తుంది అంటే, థయోఫెనైట్ మిథైల్ అనేది ఒక సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది నేలలో వేసినప్పుడు వేర్లు దాన్ని గ్రహించి మొక్క అంతటా విస్తరిస్తుంది. అంటే వేర్ల చుట్టూ శిలీంద్ర నిరోధక వాతావరణం తయారవుతుంది. అంటే మొక్క మొదటి దశ నుండే సురక్షితంగా ఉంటుంది. తద్వారా పత్తిలో వచ్చే రోగాలన్నిటికీ ఇది కవచంలా పనిచేస్తుంది. రెండవది కాత్యాయని థయోక్సామ్ 75. ఇందులో టెక్నికల్ వచ్చేసి థయోమిథాక్సామ్ 75% SG. పత్తి మొలకెత్తిన వెంటనే తెల్లదోమ పత్తి పంటలో దాడి చేయడం మొదలు పెడుతుంది. ఈ థయోక్సామ్ అనే మందు హై సిస్టమిక్ యాక్షన్ తో పనిచేస్తుంది. కాబట్టి మొక్క వేర్ల నుంచి మొక్క అంతటా వ్యాపించి మొదటిలో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగులకు చెక్ పెడుతుంది. మూడవది కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫల్విక్ యాసిడ్ 98. మొదటి 2 ఉత్పత్తులు మొక్కను కాపాడితే ఈ 3 ఉత్పత్తి ఏమో వేర్లను బలంగా చేస్తుంది, ఇంకా మంచి గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. మనం పత్తి వేసిన తర్వాత మొలకెత్తిన వెంటనే యూరియా, DAP, పొటాష్ వంటి ఫర్టిలైజర్స్ వేస్తాం. అవన్నీ మొలకకు బాగా అందాలంటే భూమి లోపల ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే మనం యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఇస్తామో భూమి లోపల ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న హ్యూమిక్ యాసిడ్ తెల్ల వేర్లను బాగా పెరిగేలా చేసి మంచిగా ఎరువులను తీసుకునే శక్తిని పెంచుతుంది. అలాగే ఫుల్విక్ యాసిడ్ అన్ని రకాల న్యూట్రియంట్స్ వేర్ల లోపలికి పంపి మంచి పంట వృద్ధిని ఇస్తుంది. అయితే నార్మల్ గా మార్కెట్ లో దొరికే హ్యూమిక్ యాసిడ్ లో యాక్టివేటెడ్ ఫామ్ ఉండదు. యాక్టివేటెడ్ ఫామ్ ఉండకపోవడం వల్ల మొక్క మంచిగా న్యూట్రియంట్స్ తీసుకోలేదు. అలాగే చాలా వాటిలో ఫుల్విక్ యాసిడ్ కూడా ఉండదు. అందుకే కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ని ఎంచుకోండి. దీనిలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, వాతావరణం వల్ల వచ్చే స్ట్రెస్ కారణం కూడా పత్తి మొక్కలు చనిపోతాయి. అలాంటి స్ట్రెస్ ల నుండి పంటను ఈ హ్యూమిక్ యాసిడ్ కాపాడుతుంది. ఈ 3 మందులు నీటిలో చాలా బాగా కలుస్తాయి. అయితే ఈ కాంబోని మనం డ్రెంచింగ్ ద్వారానే ఉపయోగించాలి. ఈ కాంబో రోగాలను తగ్గిస్తూ పురుగులను ఆపుతూ పంటకు మంచి గ్రోత్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కాంబో డోసెస్ గురించి మాట్లాడుకుందాం. కేటిఎం యొక్క డోస్ ఎకరానికి 500 గ్రాములు మరియు థయోక్సామ్ యొక్క డోస్ ఎకరానికి 100 గ్రాములు. చివరికి కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ డోసేజ్ ఎకరానికి వచ్చేసి 2 kg. ఇప్పుడు ఈ కాంబోను ఎలా వాడాలో చూద్దాం. ఒక బ్యారెల్లో 50% నీటిని నింపి అందులో థయోక్సామ్ 75 ను ముందుగా కలపండి. పూర్తిగా కలిసిపోయేంత వరకు నీటిని తిప్పండి. అలాగే కాత్యాయని కేటిఎం థయోఫెనైట్ మిథైల్ 70% WP ఒక ప్రత్యేక బకెట్ లో కొద్దిగా నీటితో ముద్దలా తయారు చేయండి. ఆ తర్వాత బ్యారెల్లో నెమ్మదిగా కలపండి. పురుగు మందు మరియు తెగుళ్ళ మందులు పూర్తిగా కలిసిన తర్వాత కాత్యాయని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ను అందులో జోడించండి. అవసరమైన పరిమాణం వరకు నీటిని బ్యారెల్లో నింపండి. పత్తి మొలకెత్తాక 20 రోజుల లోపు ఈ కాంబోను వాడండి. ఇంకా ఈ కాంబో పత్తి, మిరప, టొమాటో వంటి పంటలో కూడా వాడొచ్చు. రైతులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ కాంబో కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ ను కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదాలు.